బ్రహ్మోస్ అనేది కేవలం ఒక క్షిపణి కాదు, మన ఆర్మీ బలానికి ప్రతీక. సరిహద్దును రక్షించేందుకు ఇదొక పరిష్కారం. ఇది కేవలం ఆయుధం కాదు, ఇదొక మెసేజ్. నేడు ప్రపంచంలోనే భారత్ అత్యంత శక్తివంతమైన దేశాల్లో ఒకటిగా ఉంది. తాజాగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో బ్రహ్మోస్ క్షిపణి బలాన్ని మనం చూసాం. అయితే పాకిస్తాన్లో జరిపిన దాడులపై ఏ క్షిపణులను వినియోగించామో ఇప్పటి వరకు భారత ఆర్మీ అధికారికంగా ప్రకటించలేదు. కానీ బ్రహ్మోస్ మిస్సైల్ వినియోగంపై చర్చ మాత్రం దేశం మొత్తం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అసలు బ్రహ్మోస్ క్షిపణి అంటే ఏంటి, దాని ప్రత్యేకతలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన క్షిపణుల్లో బ్రహ్మోస్ కూడా ఒకటి. ఇది భూమి నుండి తక్కువ ఎత్తులో చాలా ఎక్కువ వేగంతో ఎగురుతుంది. అందుకే యాంటీ మిసైల్ సిస్టంతో దాన్ని అడ్డుకోవటం అంత సులభం కాదు. ఈ క్షిపణులు తక్కువ సమయంలో ఎక్కువ దూరాలకు ఆయుధాలను మోసుకెళ్లగలవు. సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులను రాడార్ ద్వారా ట్రాకింగ్ చేయటం అంత సులభం కాదు. ఎందుకంటే అవి ఉపరితలానికి చాలా దగ్గరగా ఉంటాయి, చాలా తక్కువ ఎత్తులో ఎగురుతాయి. బ్రహ్మోస్ క్షిపణుల్లో కూడా 4 రకాలున్నాయి. వీటిలో ఉపరితలం నుండి ఉపరితలానికి, ఆకాశం నుండి ఉపరితలానికి, సముద్రం నుండి ఉపరితలానికి, నీటి అడుగు నుంచి ఉపరితలం మీదకు ప్రయోగించగలిగినవి ఉన్నాయి. భారత్ దగ్గర రష్యా సహాయంతో తయారు చేసిన అత్యంత అధునాతన సూపర్ సోనిక్ బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణులు ఉన్నాయి. 2.8 మాక్ అంటే ధ్వని వేగానికి 2.8 రెట్లు ఎక్కువ వేగంతో బ్రహ్మోస్ క్షిపణులు ప్రయాణిస్తాయి. అంటే సెకనుకు సుమారు 900 మీటర్లు ప్రయాణిస్తాయి. ఈ క్షిపణి రేంజ్ 300 నుండి 800 కిలోమీటర్లు ఉంటుంది. 300 కిలోగ్రాముల యుద్ధ సామాగ్రిని ఇవి మోసుకెళ్తాయి. సూపర్ సోనిక్ క్షిపణులు ధ్వని వేగానికి 2 నుంచి 3 రెట్లు వేగంతో ప్రయాణించగలవు. క్షిపణి లేదా విమానం ఎంత వేగంతో వెళ్తుందో చెప్పటానికి దాని వేగాన్ని ధ్వని వేగంతో పోల్చి చూస్తారు. ధ్వని వేగాన్ని ప్రామాణికంగా మాక్లో కొలుస్తారు. ఒక మాక్ అంటే గంటకు సుమారు 1235 కిలోమీటర్లు. భారత్కు చెందిన డిఆర్డిఓ, రష్యాకు చెందిన ఎన్పిఓఎంల జాయింట్ వెంచర్ బ్రహ్మోస్ ఏరోస్పేస్ బ్రహ్మోస్ క్షిపణులను అభివృద్ధి చేస్తోంది. 1983లో భారత్ ఇంటిగ్రేటెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ప్రారంభమైంది. 1990 మధ్యలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, డాక్టర్ శివతాను పిళ్ళై వంటి ఆయన సహోద్యోగులు సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణుల కోసం రష్యాతో కొలాబరేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉందని భావించారు. బ్రహ్మోస్ క్షిపణి పేరును బ్రహ్మపుత్ర, మెస్క్వా నదుల కలయికతో పెట్టారు. బ్రహ్మోస్ క్షిపణుల తయారీ కోసం 1998లో 2 దేశాల ప్రభుత్వాల మధ్యలో ఒక ఒప్పందం జరిగింది. అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1999లో 9వ తారీఖున తొలి కాంట్రాక్టుపై సంతకాలు చేసుకున్నారు. బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉండగా దీని ప్రొడక్షన్ ఫ్యాక్టరీలు హైదరాబాద్, నాగపూర్, పిలని, తిరువనంతపురం, లక్నోలలో ఉన్నాయి. బ్రహ్మోస్ ప్రధాన కార్యాలయం కాంప్లెక్స్ను అప్పట్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రారంభించారు. 2001 జూన్ 12న బ్రహ్మోస్ తొలి క్షిపణిని పరీక్షించింది భారత్. 2005 నుంచి భారత నౌకాదళానికి ఇది అందుబాటులోకి రాగా 2007 నుంచి భారత ఆర్మీ ఈ క్షిపణిని తన సేవల్లోకి తీసుకుంది. అన్ని వాతావరణ పరిస్థితుల్లో రాత్రింబవళ్లు ఆపరేషన్స్లో పాల్గొనేలా ఈ బ్రహ్మోస్ను అభివృద్ధి చేశారు. అప్పటి భౌగోళిక రాజకీయ పరిస్థితులను ఉద్దేశిస్తూ బ్రహ్మోస్ను 21వ శతాబ్దపు బ్రహ్మాస్త్రగా బ్రహ్మోస్ ఏరోస్పేస్ వ్యవస్థాపక సీఈఓ ఎండి డాక్టర్ ఏఎస్ పిళ్ళై పేర్కొన్నారు. ప్రస్తుతం లక్నోలో ప్రారంభించిన కేంద్రంలో సూపర్ సోనిక్ బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణులను నిర్మించడం, పరీక్షించడంతో పాటు తేలికైన ఫ్యూచర్ వేరియంట్లను కూడా అభివృద్ధి చేసి తయారు చేయనుంది. ఏడాదికి 80 నుండి 100 బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణుల తయారీకి డిజైన్ చేయనుంది. అలాగే 100 నుంచి 150 నెక్స్ట్ జనరేషన్ వేరియంట్లను తయారు చేయనుంది. బ్రహ్మోస్ క్షిపణికి తొలి విదేశీ డీల్లో భాగంగా ఫిలిప్పీన్స్కు ఈ క్షిపణులను అందించింది భారత్. బ్రహ్మోస్ విషయంలో సౌత్ ఈస్ట్ ఏషియాలో పలు ఇతర దేశాలతో కూడా చర్చలు జరిపినట్లు రిపోర్టులు వచ్చాయి. భారత్ నుంచి బ్రహ్మోస్ క్షిపణులను కొనేందుకు అర్జెంటీనా వంటి కొన్ని దేశాలు ఆసక్తి చూపినట్లు సమాచారం. తాజాగా భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన సమయంలో
భారత్ కనుక బ్రహ్మోస్ ప్రయోగిస్తే దాన్ని అడ్డుకోవటం పాకిస్తాన్కు సాధ్యం కాకపోవచ్చు. బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్షిపణుల గురించి పాకిస్తాన్లో ప్రతిపక్ష పార్టీల ఎంపీలు పార్లమెంటులో ఆందోళన వ్యక్తం చేశారు. తమ వద్ద ఉన్న బ్రహ్మోస్ క్షిపణుల్లో ఒకదానిని పొరపాటున పాకిస్తాన్ వైపు ప్రయోగించినట్లు భారత్ ఒకసారి ప్రకటించింది. ఈ ఘటన 2022 మార్చిలో జరిగింది. భారత్ వద్ద వ్యూహాత్మక సాంప్రదాయ ఆయుధాలున్నాయి. ఉదాహరణకు అగ్ని వ్యూహాత్మక క్షిపణి, బ్రహ్మోస్ సాంప్రదాయ రకానికి చెందింది. వాటిని పాకిస్తాన్ వద్ద ఉన్న మౌరి, బాబర్ క్షిపణులతో పోల్చినప్పుడు దాడి చేసే సామర్థ్యంలో భారత్ క్షిపణులు ఎంతో ముందున్నాయి. భారత్ స్వీయ రక్షణ వ్యవస్థ కూడా ఇప్పుడు బాగా మెరుగుపడింది. బ్రహ్మోస్ 21వ శతాబ్దపు బ్రహ్మాస్త్రం అని చెప్పటంలో ఎలాంటి సందేహమూ లేదు.